హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో టాక్స్. చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నానండి శ్రీమంతం బ్లాగ్. చాలామంది అడుగుతున్నారు శ్రీమంతం వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు ఏంటి అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనము ఇది బ్యాంకెట్ హాల్ ఏదైతుందో అది ఎంట్రీ అవ్వగానే ఆ లుక్ అనమాట. సో బయట లిఫ్ట్ దగ్గర ఒకటి వెల్కమ్ బోర్డు పెడతాం కదా అలా. సో మా ఇద్దరిది ఇంకా వెల్కమ్ బోర్డు పెట్టామన్నమాట. సో ఇది మేము తీసుకున్నది వచ్చేసి 3rd ఫ్లోర్ అనమాట. ఇంకా కొంతమంది లిఫ్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారని ఇక్కడ పెట్టాము. ఇంకా లిఫ్ట్ దిగి లెఫ్ట్ సైడ్ రాగానే మేము తీసుకున్న హాల్ ఉందండి. సో ఇదే ఇంకా మేము తీసుకున్న హాల్, ఇది ఎంట్రన్స్. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా డెకర్ చేశారు ఏంటి అనేసి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలో వచ్చేసి మనకి ఇది ప్యారడైజ్ పైన ఉంటుందండి, 3rd ఫ్లోర్. సో 3rd ఫ్లోర్లో ఈ హాల్ అనమాట. ఇంకా నేను మొత్తము బ్యాక్ సైడ్ అంతా అరిటాకులు చేసి ఇంకా మదర్ది ఒకటి సింబల్ ఉంటుంది కదా బేబీని ఎత్తుకున్నట్టు, సో అలా డెకర్ చేయమని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ అలానే చేశారు. ఇంకా కొన్ని ఫ్లవర్స్ రావాలి మధ్యలో అన్నాను. సో ఇంకా నేను డెకరేషన్కి ఏదైతే సెలెక్షన్ చేసుకున్నానో చాలా చూశాను, అన్నిట్లో నాకు ఇది ఎక్కువగా నచ్చింది. సో నేను ఇదే ఇంకా సెలెక్ట్ చేసుకున్నానండి. తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ కొన్ని వీడియోస్ దిగుతున్నామన్నమాట. మనకు అక్కడ ఫోటోగ్రాఫర్స్ చెప్తారు కదా, సో అలా ఇక్కడ డాల్స్ శ్రీమంతం సెటప్ అండి ఇదంతా. ఇంకా ఇవన్నీ ట్రేస్లో ఇంకా స్వీట్స్, ఫ్లవర్స్ నేను అన్నీ మీకు ముందు చూపించాను కదండి. మా బ్రదర్ నేను వెళ్ళి షాపింగ్ చేశాను కదా, స్వీట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ ఇంక ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి మమ్మీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా మా బ్రదర్ అనమాట ఇక్కడ ముట్టిస్తున్నారు తను. ఇంకా అలా టవాల్ వేసారు మా వారికి. టవాల్ వేసి ఇంకేదైతే ఉంటుందో ప్రాసెస్ అది ఇంకా మా తమ్ముడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా మాకంటే చిన్నవాడైనా ఇంకా మా ఇంటికి ఫస్ట్ పర్సన్ తనే అనమాట. ఇంకా అందుకనే మా తమ్మునికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇంకా అన్నీ దగ్గరుండి తను ఒక్కడే చూసుకున్నాడండి. ఫుడ్ అయినా ఏదైనా బ్యాంకెట్ హాల్ కాబట్టి ఎన్ని ఆర్డర్ ఇచ్చినా సరే అన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనేసి ఇంకా తను చూసుకున్నాడు. ఇక్కడ పక్కన వచ్చేసి అక్క, మమ్మీ వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు దేని గురించో నాకు. ఇంకా మేము కూడా మాట్లాడుతున్నాము, అక్కడ ఫ్రీగా ఉంటాము, పర్టికులర్ అని ఏం లేదనమాట. సో అందుకనేసి ఇంక ఇక్కడ అక్క ఇంకా మా పెద్దక్క అన్నీ చెప్తుందనమాట, ప్రాసెస్ ఏంటి ఎలా అనేది. ఇంకా అలా అక్క చెప్తా ఉంటే నేను కూడా సరే అనేసి అంటున్నాను. ఇంకా అలా ఫస్ట్ వచ్చేసి మా వారితో బొట్టు పెట్టిస్తుంది మా అక్క. ఇంకా ఫస్ట్ మా వారే స్టార్ట్ చేయని అనేసి ఇంకా అక్క మా హస్బెండ్తో స్టార్ట్ చేస్తుంది అనమాట. చూడండి చాలా బాగుంటుంది ఈ బ్లాగ్, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఇంకా నా ఫేస్లో కళ అయితే చాలా ఉందండి ఆ రోజు. ఇంకా ఎందుకంటే నేను 5th మంత్లోనే పెట్టుకున్నాను శ్రీమంతము. ఇంకా మమ్మీ అన్నది 5th మంత్లో చేసుకోవచ్చు, 9th మంత్లో చేసుకోవచ్చు, కానీ 5th మంత్లోనే ఉండని, ఎందుకంటే ఫేస్ అనేది కొంచెం గ్లో ఉంటుంది. 9th మంత్ వచ్చేసరికి బేబీ వెయిట్ అయిపోతుంది, ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయినట్టు ఉంటుంది అనేసని ఇంకా ఇప్పుడే పెట్టేసుకుంటే బెటర్ 5th మంత్లో అనేసని మమ్మీ 5th మంత్లోనే చేశారండి. సో చూడండి ఇలా జరిగింది ఏంటి అనేది. ఇంకా ఇంతకుముందు చెప్పాను కదండి మా హస్బెండ్ నుండి స్టార్ట్ చేస్తున్నామండి. సో తను బ్యాంగిల్స్ వేస్తున్నారనమాట. అక్కడ టాస్క్ ఏంటంటే మా హస్బెండ్ బ్యాంగిల్స్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఫోటో వాళ్ళు వచ్చేసి ఇంకా నవ్వుకుంటా అక్కడ చూడండి అంటున్నారనమాట. ఇంకా మా హస్బెండ్కి కొత్త, నాకు కొత్త కదా, సో అందుకనేసి ఇంకా ఫోటోకి చూడడం, ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకోవడం అవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట. అదే మేమిద్దరం నవ్వుకుంటున్నాం ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ పక్కన చిన్న పాప వచ్చేసి ఇంకా మా ఆంటీ అండి, తనతో వచ్చింది ఆ పాప. తను కూడా మంచిగా స్టేజ్ పైన ఆడుకుంటుంది. ఇంకా తనని కూడా చూసి నవ్వుతున్నాం మేము. ఇంకా అలా అన్నీ నవ్వుకుంటా హ్యాపీగా జరిగిందండి శ్రీమంతం. సో ఇప్పుడు బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఇక్కడ ఇంకా మెడలో వేసే దండ ఉంటుంది కదండి, పూలదండ, అది కంపల్సరీ అనమాట. సో ఇంకా అది కూడా ఆర్డర్ చేసాం ముందే. సో ఇంకా అది వేసిస్తే ఇంకా కొంచెం లుక్ మంచిగా వస్తుంది చూడండి, ఫంక్షన్ లుక్. సో ఇంకా దండ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇంకా అలా చిన్నగా చేసేస్తున్నారు మా హస్బెండ్ చూడండి. ఇంకేది చేసినా అక్కడ వీడియోకి, ఫోటోకి మనం స్టిల్స్ ఇస్తూనే ఉండాలండి.
ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే అస్సలు టెన్షన్ పడొద్దండి. ఇంకా బీ హ్యాపీ, అయ్యేది ఎలాగైనా అవుతుంది. సో నాకు ఫంక్షన్లో ఇంకా లోపల ఏదైనా టెన్షన్ ఉన్నా నేను బయటకు మాత్రం చూపించలేనండి, బయటకు నవ్వుతూనే ఉంటాను. సో ఇంకెలాంటి టెన్షన్స్ ఉండొద్దు, రిస్క్ తీసుకోవద్దని అన్నీ ఆర్డర్ ఇచ్చేసాం ముందే మేము. ఇంకా మా చేతితో ఉండే వర్క్ అయితే పెట్టుకోలేదు. మనీ పోతే పోనీ పర్లేదు, కానీ కాకపోతే ఇప్పుడు మనీ గురించి అంత టెన్షన్ లేదు, మనకు అవసరమా ఇంకా మనం సపరేట్గా చేసుకోవడం అనేసి ఇంకా మేము ఇంకా అన్నీ ఆర్డర్ పైనే చేసాము. ఇంకెలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఇంకా అలా జరిగిందనమాట. ఇంక ఇక్కడ ఏదో నవ్వుతున్నాము, ఏదో జరిగింది ఏంటంటే ఇంకా అక్క వాళ్ళు హస్బెండ్స్ ఆశీర్వాదం తీసుకోవాలి అనేసి అని చెప్తున్నారు నాకు. సో ఇంకా నేను మొక్కుతుంటే మా హస్బెండ్ ఎందుకంత రిస్క్ తీసుకుంటావు అనేసి అని అన్నారు. కానీ నేను తప్పదు, ఇంకా కూర్చో స్వీట్ పెడతాను ఫస్ట్ అంటే ఇంకా కూర్చున్నాను. స్వీట్ పెట్టాక కానీ ఖచ్చితంగా మొక్కాలి, ఆశీర్వాదం ఉండాలి. సో ఇంకా ఫస్ట్ భర్త బ్లెస్సింగ్స్ మనకు ఉండాలండి. సో అందుకే నేను ఇంకా 5th మంతే, అంత మరీ వంగలేని సిచ్యువేషన్ ఏం లేదు. సో అందుకే మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా 1 by 1 మా వాళ్ళు వస్తున్నారు. ఇంకా చూడండి ఇంకా ఇప్పటి వరకు మమ్మీ వాళ్ళ సైడ్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు వేసారండి. సో ఇంక ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇంకా మా ఆడపడుచు అనమాట. సో ఇంకా తను ఫస్ట్ వేస్తుంది. సో చూడండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్షన్ చూపిస్తానండి. ఇంకా మా దగ్గర ఏదైనా ఫంక్షన్ అవుతుంది అంటే మెయిన్ ఫుడ్ బాగుండాలని చూస్తాము. సో అక్కడే ఇంకా బ్యాంకెట్ హాల్లో క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా చూడండి ఏమేమి ఐటమ్స్ కూడా నాకు గుర్తులేవు, చాలా డేస్ అయింది కాబట్టి. ఇంకా మన ఫంక్షన్లో మనం ఫుడ్ అంత ఎంజాయ్ చేయం, కానీ ఇంకా బాగానే పెట్టారనేసి వేరే వాళ్ళంటే విన్నానమాట. సో చూడండి ఇలా ఏం జరిగింది అనేసి. ఇంకా ఇంతే అండి శ్రీమంతం వీడియో అనేది. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.